మధురలో శ్రీకృష్ణ జన్మభూమి స్థలం చుట్టూ వివాదం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇన్నేళ్లకు కోర్టుల్లో ఈ ఇష్యూ ముందుకు కదిలింది. ఇక ఆగబోదని హిందూ సంఘాలంటున్నాయి. తమ నమ్మకమే గెలుస్తుందంటూ ముస్లిం సంఘాలు ధీమాగా ఉన్నాయి. తాజాగా షాహీ ఈద్గా మసీదు సర్వేకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారిపోయింది. చరిత్ర ఒక గొప్ప బోధకురాలు. చరిత్ర తెలుసుకోకుంటే పరిణామం అంతుపట్టదు. ఏ సమాజానికైనా చారిత్రక ఆనవాళ్లే కీలకం. ఇప్పుడు ఆ చరిత్రకు అసలు సిసలైన పరీక్ష ఎదురైంది. 2 మతాలు, 13 ఎకరాల భూమి, శ్రీకృష్ణ జన్మస్థానం, మధుర కథ ఇంతేనా? కానే కాదు, ఇంతకు మించి. చరిత్ర పుటల్ని తిరిగేస్తే ఎన్నెన్నో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలు. ఇప్పుడు 2 వర్గాల భావోద్వేగాలు, మత విశ్వాసాల పునాదుల మీద మధుర శ్రీకృష్ణ జన్మభూమి స్థల వివాదం నడుస్తోంది. కృష్ణుడు జన్మించిన చోట ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారన్న చర్చ, ప్రశ్నలు, వివాదాలు, నిజనిజాల నిర్ధారణ ఇప్పుడు కోర్టు దగ్గరకు చేరాయి. ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఇప్పుడు కాల పరీక్షకు నిలుస్తోంది. అక్కడే ఉన్న షాహీ ఈద్గా మసీదు కేసులో కీలక పరిణామం జరిగింది. మసీదుని సర్వే చేసేందుకు కోర్టు కమిషనర్ని నియమిస్తామని అలహాబాద్ హైకోర్టు చెప్పడంతో ఈ వివాదాస్పద స్థల కేసులో కదలికలు మొదలయ్యాయి. జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔరంగజేబ్ పాలనలో శ్రీకృష్ణుడి మందిరాన్ని కూల్చి షాహీ ఈద్గాను నిర్మించారని, మసీదులో సర్వే చేపడితే అసలు నిజాలు బయటకొస్తాయని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు అనుమతించింది. ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన వ్యాజ్యానికి అనుబంధంగా ఈ పిటిషన్ దాఖలైంది. మధుర షాహీ ఈద్గా మసీదులో సర్వేపై కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది. మసీదుకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలి అంది. అక్కడి పవిత్రతకు భంగం కలిగించకూడదని ఆర్డర్ వేసింది. ఈ పిటిషన్ని 7 భక్తులు దాఖలు చేశారు. శ్రీకృష్ణుని సైతం పిటిషనర్గా పేర్కొనడం మరో విశేషం. మసీదు కింద శ్రీకృష్ణుని జన్మస్థానం ఉందని పిటిషన్లో వివరించారు. అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని కూల్చివేసి షాహీ ఈద్గా నిర్మించారని చెప్పడానికి పలు ఆధారాలు సైతం ఉన్నాయని వాదించారు. అయితే ఇన్నాళ్లు ఈ వివాదంపై పెద్దగా ముందడుగు పడలేదు. ఎప్పుడైతే అలహాబాద్ హైకోర్టు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అప్పుడే అసలు కథ మొదలైంది. మరోవైపు షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ ఈ తీర్పుపై విస్మయం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుల్ని తాజాగా సుప్రీంకోర్టులో సవాల్ చేయగా సుప్రీంకోర్టు కూడా స్టేకు నిరాకరించింది. కృష్ణ జన్మభూమి వివాదంలో షాహీ ఈద్గా మసీదు సర్వేను నిలిపేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. స్టే ఇవ్వలేమంది. కోర్టు పర్యవేక్షణలో 3 సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని అలహాబాద్ హైకోర్టు నిర్దేశించింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీకృష్ణ విరాజ్మాన్కు చెందిందిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయొద్దని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇక్కడ పీట ముడిపడింది. మందిర్, మసీదు వివాదంలో కోర్టులు సర్వేకు ఆదేశించడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. గతంలో వారణాసిలో కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు కేసులో సైతం స్థానిక న్యాయస్థానం సర్వేకు ఆదేశించింది. ఆ సర్వేలో 300కు పైగా ఆధారాల్ని ఏఎస్ఐ అధికారులు సేకరించారు. ఏళ్లనాటి బొమ్మలు, మతపరమైన చిహ్నాలు, కిటికీలు, తలుపులు, కళాఖండాల గుర్తులు తదితర వస్తువుల్ని ట్రెజరీలో భద్రపరిచారు. శ్రీకృష్ణ జన్మభూమి భూ వివాదం ఇప్పటిది కాదు, శతాబ్దాల నాటిది. ఔరంగజేబ్ హయాం నుంచి ఇక్కడి పరిస్థితి మారిపోయాయని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. మధ్యలో చాలా జరిగాయి, అగ్రిమెంట్లు కుదిరాయి, సరిహద్దులు సెట్ అయ్యాయి. ఈ భూమి చాలా మంది చేతులు మారింది. ఇప్పుడు 2 మతాలు వారి భావోద్వేగాలకు పరీక్షగా మారింది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కోర్టులకెక్కడం ఇదే తొలిసారి కాదు, ఇదే చివరిసారి కాబోదు. ప్రతి సమస్యకు పరిష్కారమున్నట్టే దీనికి ఓ లెక్క ఉండే ఉంటుంది. అది న్యాయస్థానమే తేల్చబోతోంది. ఒక దశలో ముక్తి ఆందోళన సమితి కోర్టు ముందు ఓ ప్రతిపాదన ఉంచింది.
మధుర ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈద్గాని తొలగించేందుకు మసీదు కమిటీ అంగీకరిస్తే ముస్లింలకు అంతకంటే రెట్టింపు భూమినిచ్చేందుకు సిద్ధమని పరిష్కారం చూపాలని కోరింది. ఈ మేరకు మధుర సివిల్ కోర్టు సీనియర్ జడ్జికి దరఖాస్తు చేసింది. 2020 డిసెంబర్ నుంచి ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కానీ ఈ ప్రతిపాదన ముందు కదల్లేకపోయింది. శ్రీకృష్ణ జన్మస్థానం గురించి 1968లో ఓ ఒప్పందం జరిగింది. సేవా సంస్థాన్, షాహీ మజీద్ ఈద్గా ట్రస్టు మధ్య సంతకాలు జరిగాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం శ్రీకృష్ణ జన్మభూమికి 10.9 ఎకరాలు, మసీదుకు 2.6 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కృష్ణ జన్మభూమి, షాహీ మసీద్ మధ్య మొత్తం 13.5 ఎకరాల గురించి వివాదం నడుస్తోంది. 1968లో కోర్టు ఆమోదంతో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థ, షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలని హిందూ సంస్థలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. ఒకసారి ఈ ల్యాండ్ అగ్రిమెంట్ కాపీని జాగ్రత్తగా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఈద్గా షాహీ మసీద్ బౌండరీస్ గురించి ఈ అగ్రిమెంట్లో ప్రస్తావన ఉంది. అలాగే ఈ ల్యాండ్ మ్యాప్ పారామీటర్స్ ఓసారి చూడండి. తూర్పున రైల్వే లైన్, పశ్చిమ దిక్కు చబుత్ర జన్మస్థాన్, ఉత్తరాన జన్మస్థాన్ గ్రౌండ్, దక్షిణ దిక్కున కేశవదేవ్ ఆలయం స్థలాలున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే సరిగ్గా గర్భగృహాన్ని కూల్చేసి మసీదు కట్టారన్నది హిందూ సంఘాల పిటిషన్. అందుకే ఆ స్థలంలో ఆర్కియాలజీ సర్వే చేస్తే అసలు విషయాలు బయటపడతాయన్న వాదన బలపడుతోంది. కోర్టు కూడా ఇప్పుడు ఓకే చెప్పడంతో సర్వేలో ఏం తేలుతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. 13.37 ఎకరాల విస్తీర్ణంలోని శ్రీకృష్ణ జన్మభూమిలోని కత్రా కేశవదేవ్ ఆలయంపై 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దాడి చేసి మసీదు నిర్మించారనే ఆరోపణలకి సంబంధించి సివిల్ కోర్టుల్లో పలు దరఖాస్తులు, పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. నిజానికి అలహాబాద్ హైకోర్టు కంటే ముందే ఉత్తరప్రదేశ్లోని మధుర సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిజానిజాలు వెలికితీసే బాధ్యతను భారత పురావస్తు శాఖ అధికారులకి అప్పగించింది. మళ్లీ ఇప్పుడు ఇదే అంశాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించడం, స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో ఈ అంశం ఇక ముందుకు కదలడం ఖాయమైంది. 1669-1770 మధ్య మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో శ్రీకృష్ణుడి జన్మభూమిలో మసీదు నిర్మాణం జరిగిందని కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం మసీదులో సర్వేకు ఆదేశించింది. శ్రీకృష్ణ జన్మస్థానంగా చెప్తున్న కత్రా కేశవదేవ్ ఆలయాన్ని శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం చుట్టూ నిర్మించినట్టు కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని కంసుడు అక్కడే బందీలుగా ఉంచాడని, అక్కడే శ్రీకృష్ణుడు పుట్టాడన్నది హైందవుల విశ్వాసం. ఇందుకు గుర్తుగా అక్కడే ఓ దేవాలయం నిర్మించారని, ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో వజ్రానభుడనే రాజు నిర్మించారని, ఆ తర్వాత ఈ ఆలయాన్ని కాలక్రమేణా చాలాసార్లు తిరిగి నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న షాహీ ఈద్గా మసీదును 1670లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహించిన వేలంపాటలో 13.77 ఎకరాల భూమిని బెనారస్ రాజు రాజా పత్ని మాల్ కొన్నారు. 19వ శతాబ్దం వరకు బెనారస్ రాజు పేరుపైనే ఈ స్థలం ఉండేది. అయితే 1935లో అలహాబాద్ హైకోర్టు ఈ యాజమాన్య హక్కుల్ని కొట్టేసింది. 1945లో ఓ వ్యాపారి ఈ ల్యాండ్ని కొని ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1958లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘం ఏర్పాటయింది. అప్పట్నుంచి ఆలయ ట్రస్టు బాధ్యతలు ఈ సంఘం చూసుకుంటోంది. అటు షాహీ ఈద్గా మసీదుకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1669-70 మధ్యలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించాడని చరిత్రకారులు చెబుతున్న మాట. 1670లో షాహీ ఈద్గా మసీదుని నిర్మించినప్పుడు ఈ ప్రాంతాన్ని నాజల్ ల్యాండ్గా గుర్తించారు. అంటే ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాల కోసం వినియోగించిన భూమి అని అర్థం. ఈ భూమి రకరకాల వ్యక్తులు, సంస్థలు, శక్తుల చేతుల్లోకి వెళ్లి చాలా ట్విస్టుల మధ్య ఇప్పుడు వివాదాలకి కేంద్ర బిందువుగా ఉండిపోయింది. మసీదు పునాదుల కింద తవ్వడానికి కోర్టు అనుమతిస్తే చెరసాల బయటకొస్తుందని హిందూ సంఘాలు పిటిషన్స్లో పేర్కొన్నాయి. మరి సర్వేలో ఏం తేలుతుందన్నది ఉత్కంఠగా మారుతోంది. మరోవైపు యూపీ మధురలో శ్రీకృష్ణ ఆలయానికి సంబంధించి అక్కడి రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ కూడా నడుస్తోంది. శ్రీకృష్ణ ఆలయం నిర్మించటం సమాజ్వాదీ పార్టీకి ఇష్టం లేదని యూపీ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో గుడి కట్టే అంశంపై అఖిలేష్ యాదవ్ తన వైఖరేంటో చెప్పాలని యూపీ డిప్యూటీ సీఎం సవాల్ విసురుతున్నారు. ఆ పార్టీకి శ్రీకృష్ణుడి వారసుల ఓట్లు కావాలి గాని శ్రీకృష్ణ జన్మస్థలంలో ఆలయం మాత్రం వద్దంటూ కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు ఇది సున్నితమైన అంశం కావడంతో రాజకీయ పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నాయి. మ్యాటర్ కోర్టు పరిధిలో ఉండడంతో అక్కడ తేలాకే రియాక్ట్ అయితే బెటర్ అనుకుంటున్నాయి.